విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. మల్టీ ప్రోడక్ట్ కానీ స్పెషాలిటీ కానీ ఇవన్నీ 550 ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగుండదు. అలాంటిది ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 కింద కూడా 17,000 ఎకరాలు ఇస్తున్నారు. దానివల్ల మీరు చూస్తే భూమి ఇచ్చిన రైతులు నష్టపోవడం లేదు, అభివృద్ధి చాలా బాగా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్కన జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 2,953 ఎంఎస్ఎంఈ యూనిట్లు రాగా వాటి ద్వారా దగ్గర